గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మళ్ళీ ముందుకు వచ్చాను, ఒక్కరోజు గ్యాప్. నెక్స్ట్ ఇంకొక రేపు వీడియో అయితే రావట్లేదు, షార్ట్ వీడియో పడతాను నేను. అట్లాగనే ఎల్లుండి మాత్రం ఒక వీడియో అయితే ఉంది, గెస్ట్ చేంజ్ చేద్దాం. నేను చెప్పనయ్యా. సో ఇంకా వెళ్ళిపోదాం. అండ్ నేనైతే ఈ స్పోర్ట్స్ రూమ్ క్రియేట్ చేశాను, అది కూడా 1v1 విత్ బాడీ అనమాట. ఏ మహానుభావుడు వస్తాడో చూద్దామా. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వ్యూస్ రావట్లేదు, ఒక్కదానికి మినిమం 1 వ్యూస్ అన్న దాటుతుందా. వ్యూస్ అని చూపిస్తున్నాయి చాలామంది చాలా వీడియోస్కి. షార్ట్ వీడియోస్కి మాత్రం 500 అలా వస్తున్నాయి కానీ షార్ట్ వీడియోసే షిఫ్ట్ అవుదాం అనుకుంటే కొన్ని రోజులు, అంటే మే మొత్తం నార్మల్గా వీడియోస్ వచ్చి ఇంకా జూన్లో రాకపోవచ్చు. జూన్లో మొత్తం షార్ట్ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ షార్ట్ వీడియోస్ చేయడమే చాలా కష్టం, ఎందుకంటే మనకి జాంబీ అపోకలిప్స్ ఉంది. 5 డేస్కి ఒక ఎపిసోడ్, ఒక 5 ఎపిసోడ్లు చేసి ఇంకా జూలై నుంచి ఇంకా నార్మల్గా వీడియోస్ పెట్టేస్తా. జూలై 19th ఆర్ 18th 20th ఈ 3 డేస్లో చెప్తున్నా కదా 4 వీడియోస్ పెట్టేస్తాను. ఈజీగా 4 వీడియోస్ పెట్టేస్తా. రీజన్ కూడా మీకు తెలుసు, మన ఛానల్కి 1 year యానివర్సరీ ప్లస్ 100 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోతాయి అప్పటికి. నా 100th వీడియో, నా 1 year యానివర్సరీ, 100th వీడియో. సో ఇంకెళ్ళిపోదాం పదండి యుద్ధానికి. ఓకే ఇప్పుడు వచ్చాము. అండ్ ఇక్కడ లేడు ఎవడు. వచ్చాడయ్యా బాబు, వచ్చాడయ్యా. టీమ్ అప్. అరే గ్లూవాల్స్ తీసుకోలేదరా, కటనతో కొడదాం. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. అసలు మేనస్ లేకుండా అయిపోతుంది మనుషులకి. అసలు ఏమనుకుంటున్నారా నా గురించి, ఏమనుకుంటున్నారా నా గురించి. ఇప్పుడు చూడాడికి పీకే షాట్కి ఏడుస్తాడు, బర్రాబర్ ఏడుస్తాడు. ఏడిపిస్తా నేను. అది ఏడిసినాడు పని నేను ఏడిపిస్తాను. నేను నువ్వు రా, ఇక్కడే ఉన్నారా, నీ దగ్గరే ఉన్నారా, నీ చుట్టూనే ఉన్నారా, ఇంకా నేను చెప్పలేను. బయటికి రా నీ షాట్. ఎలాగుంది దెబ్బ నువ్వు అనాలి అబ్బా. అండ్ మన టీవీకే గెలిచిందంట, పండగ ఎంజాయ్. నిజంగా చెప్తున్నా, టీవీకే అనుకున్నా నేను కూడా. డిఎంకే గెలిచిద్దాను. డిఎంకే మెయిన్గా లాస్ట్ టైం కూడా గెలిచింది. నేను చెప్పేది ఐపీఎల్ గురించి కాదు. ఐపీఎల్ ఇంకా ఏది ఫైనల్ మ్యాచ్ అవ్వలేదు. నేను చెప్పేది తమిళనాడు ఎలక్షన్స్కి. అదంతా మనకి ఎందుకని పాలిటిక్స్ గురించి. ఇంకా వెళ్ళిపోదాం పదండి. అసలే మంచి ఊపులో ఉన్నాం. ఆడికి పీకే హెడ్కి ఏడుస్తాడు ఆడు. ఇప్పుడు చెప్తా నేను. నాకు ఫుల్ యాంగర్లో ఉన్నా నేను. నిజంగా అండమాన్ జైలుకి వెళ్ళిపోతాను నేను చెప్తున్నా. ఇప్పుడు రండ్రా ఇప్పుడు పడింది. అటు ఎక్కడున్నా తెలిసిపోయింది. రారా నా కొడక రారా. ఎక్కడున్నారా నువ్వు రారా. ఇక్కడ నేనెవరో తెలుసా. రారా, అంత ధైర్యం ఉందా నీకు? ఒక్క షాట్కి అయిపోతావు కానీ పెద్ద చెప్తున్నావు నీకుంది. రా ఇప్పుడు నేను పీకే హెడ్ కాడు చెప్తా. ఇప్పుడు పీకే హెడ్కి నిజంగా ఏడుస్తాడు. పీకుతా ఇప్పుడు హెడ్. 3, 2, 1. నాకు చాలా బాధగా ఉంది గాయ్స్, నిజంగా చెప్తున్నాను. రెండు గెలిచాడు, నేను ఒకటే గెలిచాను. నాకు చాలా బాధగా ఉంది. ఈ పక్క యూస్ కూడా రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటా అనుకున్నారా?
షార్ట్ వీడియోస్ చూపిస్తాగా నేను నా దమ్మెంట్. సరే కానీ ఏయ్ ఆడియన్స్ స్నైపర్ తీసాడు కొంచెం నా కొడుకు స్నైపర్ తీసాడు. రారా నువ్వు దమ్ము రారా బైరవా డూమ్ డూమ్ టాన్ 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 డూమ్ డూమ్ టాన్ టాన్ టాన్. బీజం కూడా మనమే పండగ ఎంజాయ్. రారా నువ్వు రారా, నీకుంది ఇప్పుడు చెప్తున్నాను. నేను గెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుందామా. ఆడమని సారీ చెప్తే సారీ అంకుల్. అంకులా? సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. అబ్బా అలా ఊహించుకే ఎంత బాగుందో. ఎలాగో అయ్యేదే అదేగా పీకుదాం గైస్ మనమైతే. ఆడికి ఉంది. రారా నువ్వు కింద దొక్కే చెప్తావు, నేనే కిందకి వస్తాను, నేను కొట్టేస్తాను. సో రా డ్యామేజ్. ఇంకొక షాట్ మాత్రమే. ఎలా గెలిచేది మనమే. ఎలాగో గెలిచేది మనమే. ఏం చేస్తాం గేసి ఓడిపోయాం, కానీ గెలుద్దాం, ఇంకా గోల్డెన్ మ్యాచ్లు ఉన్నాయి కదా. వై వీఆర్ ఫీలింగ్ వై. అరే బాయ్ నువ్వు తప్పుకోరా. నువ్వెవర్రా నన్ను కుట్టుకోవడానికి? ఏంటి బాబు వాయిస్ మారింది, నాలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు చింటూ కదా? అవును నేను చింటూ. లాస్ట్ టైం రాలేదన్నారుగా, ఇప్పుడు వచ్చాను. నేను ఆడ తెలుసా, నేను నీ కోసం రాలేదు, కార్తిక్ కోసం వచ్చాను. అబ్బా ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే కార్తిక్ కాడు, అది నేనేరా. ఇప్పుడు చూడాడుకుండిద్ది. నేను కొట్టే దెబ్బకు ఒక పాట పాడతాడు. ఏంటో చెప్పనా? ఏంటి మావాది కొట్టేది చెప్తా. మావా డిసప్పాయింట్ చేస్తా. గెలిస్తావేంటి మావా? ఇప్పుడు ఆడు పాడతారా జోన్లో అయిపోయాడు సిగ్గు లేకుండా. టచ్ చేయమ్మా ఇటరు. ఎలాగో మనమే గెలుస్తాం. ఆడిని మాత్రం పెచ్చి కొట్టాలి. అయినా నాకు డౌట్ కొడుతుంది, ఆడు ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. అయిపోయాము ఆఫ్లైనా? ఎందుకు వెళ్ళిపోతాడు మామ? ఏమో రా చింటూ, నాకు భయంగా ఉంది. మామా ఇదిగో చూడు, నువ్వు ఇలా భయపడితే నేను భయపడతా. నువ్వెంత భయపడతారా? ఇందాక శుభ్రంగా ఆ రౌండ్ కొట్టావుగా. ఆడ ఆఫ్లైన్ వెళ్ళిపోతే మళ్ళీ వీడియో ఆపేయాలి, మనం వ్యూస్ కూడా రావు. ఎందుకు మామ భయము? దొంగతనం పెట్టేస్తే దొంగతనం పెట్టడానికి నేనేం మోసగాడిని కాదు. మోసగాడిని అయినా కూడా నేను పెట్టను. ఎందుకంటే ప్రేక్షకుల్ని మోసం చేయడం నాకు నచ్చదు. ఓవర్ యాక్షన్ ఆపి ఆడదామా? సరే మామ. అది నిజంగానే ఆఫ్లైన్. ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ నిజంగా. దా బాబు ఫోటో దిగుదాం. సరే గైస్ ఇంక ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. బాయ్. అండ్ లాస్ట్లో మీకోసం అండమాన్. నాకు గన్నిస్తారా? ఎందుకు?